ఆయన ఆరోగ్యం బాగుంది, ఇంటికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఒకసారి చూడడం జరిగింది. నాకంతా బాగానే ఉంది, ఓన్లీ చిన్న సర్జరీ మాత్రమే ఉంది, అది చేసేస్తే మళ్ళీ మా యాక్టివ్ అయిపోతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ సర్జరీ కోసం వెళ్ళి ఆయన ఎలా తిరిగి వస్తారనే విషయం ఎవరు ఊహించలేదు. దారుణం, ఘోరాతి ఘోరం. సినిమా పరిశ్రమకు తీరం లోటు. తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది దర్శకులు ఉన్నా కానీ దర్శకరత్న దాసరి ఉన్నారంటే ఒక రకమైనటువంటి భరోసా ఉండేది. సినిమా ఇండస్ట్రీ కన్నా తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చి దాసనారాయణరావు ఉన్నటువంటి భరోసాతో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. మీరు కూడా అలానే ఉన్నటువంటి అంటే సినిమా సో ఇక్కడ అనేక మంది నటీనటులు, దర్శకులు, అలాగే ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేరన్నటువంటి బాధని కోపంలో కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ దర్శకరత్న దాసరి నారాయణరావు లేరన్న దానికి సంబంధించి జీర్ణించుకోవడానికి ఇది చాలామంది కూడా ఇక్కడికి వచ్చి నివాళి ఘటిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో దాసరి నారాయణరావు ఇంటి దగ్గర విషాదమైనటువంటి వాతావరణం నెలకొంది. అనేకమైనటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి అనేకమైనటువంటి నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, ఇలా 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి కార్మికులంతా కూడా చిత్రపురి కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీతో పాటు అనేక మంది కూడా